యొక్క పరిశుద్ధ గ్రంథంలో వారి పాత్రను కూడా మనం గమనించడానికి ప్రయత్నించాము. దెబోరా గురించి మనం చాలాసార్లు విన్నాం. దెబోరా గురించిన ఇంట్రొడక్షన్ కానీ పరిచయాలు కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎటువంటిదంటే మనకి ముందుగానే ఎదురు కనుక నేను డైరెక్ట్గా మనం ఇంకా మరింత లోతుగా కొన్ని విషయాలను ధ్యానించడానికి ప్రయత్నించాము. ఇక్కడ దెబోరా అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఆమె చెట్టు కింద కూర్చోవడం మనం గమనించాలి. చెట్టు కింద కూర్చొని ఆమె తీర్పు తెచ్చింది. ఒక జడ్జిగా ఉంది, అలాగే భార్యగా ఉంది, అలాగే ఇంకొకటి ప్రవక్త. అలా 3 పొజిషన్స్ అన్నమాట. 3 రకాల పొజిషన్స్ ఆవిడ ఇక్కడ నెరవేర్చడం మనకి జరుగుతూ ఉంది. చాలాసార్లు ఇంట్లోనే ఉన్నాను కదా, నాకే ఏ పని ఉంటుంది అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఆవిడ కూడా ఈ ఇంట్లో ఉండే ఆవిడ హోమ్ మేకరే, భార్యగా ఉంది, లబ్ధితోటి భార్యగా ఉంది అని చెప్పడం వల్లనే మనకు అర్థమవుతుంది. అయితే ఆవిడ దేవుని యొక్క వాక్కును పొందుకోవడం ద్వారా ప్రవక్తిగా స్థిరపడింది. నెమ్మది ఆవిడ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ప్రవక్తిగా దేవుని మాటలు వారికి తెలియజేస్తున్నానికి ఒక న్యాయాధిపతిగా ఎక్కడ కూర్చుంది, ఒక చెట్టు కింద కూర్చుని. ఆ చెట్టు కూడా ఏం పేరు వచ్చింది? దెబోరా సరళ వృక్షం అని పేరు వచ్చింది. అంటే ఫేమస్ అయిపోయింది అనమాట. దెబోరా ఎక్కడ, ఆవిడ ఎక్కడ ఉంటారు అంటే అది కూడా దెబోరా సరళ వృక్షం ఉంది కదా అని చెప్తారు. ఆ విధంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఈమె ఎందుకు ధైర్యంగా కూర్చుని ఇక్కడ తీర్పులు తీరుస్తుంది. కానీ రోమా ప్రభుత్వం సామ్రాజ్యంలో రోమా ప్రభుత్వం వారు ఏం చేశారంటే యూదయ ప్రాంతాన్ని వారు చేపట్టినప్పుడు వారి అణిచివేతకు గురైనప్పుడు, యూదా ప్రాంతం ఎప్పుడైతే అణిచివేతకు గురైందో యూదులు ఒక సమయంలో బానిసలు ఉన్నారు కదా రోమా ప్రభుత్వం. వారు ముద్రించిన ఆ కాయిన్స్ ఉంటాయి కదా, మనం చలమణి కాయిన్స్, ఆ కాయిన్స్ మీద ఎలా ముద్రించేవారంటే చెట్టు కింద ఒక స్త్రీ ఏడుస్తున్నట్లు ముద్రించేవారట. అదేమో అంటే చెట్టు కింద ఏడుస్తూ కూర్చున్న స్త్రీ ఎవరో కాదు, ఈ యూదులే అని వారి హేళనగా వారిని ఇంకా అణిచివేస్తూ వారు ఆ కాయిన్స్ అంటే అదే మనం డబ్బులు చిల్లరలాగా మనం ఉపయోగిస్తాం కదా, మనం వాళ్ళ కాయిన్స్ ఆ విధంగా ముద్రించి వారిని ఆ విధంగా అణిచివేసేవారు. కానీ అలా చెట్టు కింద ఏడుస్తూ కూర్చున్న స్త్రీలో ఈవిడ దెబోరా లేదు. ఈవిడ ఏం చేసింది? ధైర్యంగా అక్కడ తీర్పు తీరుస్తుంది. ఏ కాలంలో అంటే వారి ఇష్టానుసారంగా వారి జీవితాలను గడుపుతున్నారు. దేవుడు అంటే భయం లేని ఆ రోజుల్లో ఈ దెబోరా ఈవిడ ఏం చేసిందంటే ఎవరు కూడా ముందుకు వచ్చి యాక్షన్ లేదు. 20 సంవత్సరాలుగా యాబీను రాజు సీసెరా సైన్యాధిపతి వీరు ఈ కనానీయులు ఇశ్రాయేలీయుల్ని అణిచివేతకు గురి చేస్తూ భయంకరంగా వారిని శ్రమ పెడుతూ ఉంటే చూస్తూ అందరూ చూస్తూ కూర్చోడమే అంతే తప్ప ఒక్కరు కూడా లేచి ఇదిగో మన శత్రువు ఎంత బాధపెడుతున్నాడు, ఇన్ని సంవత్సరాలు బాధపెడుతున్నాం, వీడైనా నేను అంతం పొందించాలి, వీడి సంఖ్యల నుంచి మనం విడుదల పొందాలి అన్న ఆలోచన 20 సంవత్సరాలు ఎవరికి రాలేదంటే మనం ఆలోచించవలసిన విషయం అన్నమాట. ఆ సమయంలోనే ఈవిడ ఏ విధంగా దేవుడు షేక్ చేశాడంటే చూడండి, మనకి న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో చూడండి ఒక మాట చదివి వినిపిస్తారు. 5వ అధ్యాయంలో ఆమె పాడిన పాటలో ఆమె 7వ వచనం తెలియజేస్తుంది. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయేది, చూసని ఈవిడ ఇశ్రాయేల్ అంతటికి ఎలా ఉన్నట్టండి తల్లిగా ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. అంటే చూడండి ఆమె ఈ యొక్క పాట ఆమె రచించడం జరిగింది. ఎప్పుడు రచించిందంటే యుద్ధంలో వారు విజయం పొందిన తర్వాత ఈ పాట రాస్తే ఎవ్వరు లేనప్పుడు, ఎవ్వరు నిలబడినప్పుడు, చూడండి ఒక పని చేయడానికి ఎవరైనా ముందు లేనప్పుడు మనం కూడా ఒక సాయంగా మనం వెళ్ళడం సహజమే, ఎవరైనా చేస్తాం. కానీ ఎవ్వరూ ఆ పని చేయడానికి ముందు వెళ్ళకపోతే ఎవరైతే మొదలు పెడతారో అది వారు గొప్పవారని మనం ఎంచాలన్నమాట. దెబోరా అటువంటి స్త్రీ. ఇక్కడ మనం యుద్ధాన్ని చూస్తూ ఉన్నాం. ఈ యుద్ధాన్ని మొదలు పెట్టించింది ఎవరంటే దెబోరా. చూడండి మామూలుగా సహజంగానే మనందరినీ కూడా ఒక గొడవ పెట్టుకుని అందరూ ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు. గొడవలు, యుద్ధాలు, ఈ దెబ్బలాట్లు వీటికి దూరంగా ఉండడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. ఎవరు ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా కావాలని గొడవ పెట్టుకోవడానికి వెళ్ళరు. సమస్యలు గుర్తించుకోవడానికి ఇష్టం ఉండదు. కానీ ఈవిడ దెబోరా
వారి దగ్గర ఆయుధాలు లేవు. ఎందుకంటే వారన్నీ కూడా కోల్పోయారు. అన్నీ కూడా బానిసత్వంలో ఉన్న వాళ్ళకి ఎందుకు భక్తులు పడ్డాక ఎన్ని చేసుకునేలా ఇస్తారు? వారికి ఏ మాత్రం కూడా యుద్ధోపకరణాలు లేని సమయంలో వారాన్ని పెంచి నువ్వు యుద్ధం చేయాలి, తాగోదు కొండ దగ్గరికి నువ్వు 10,000 మంది సైన్యం తీసుకుని వెళ్ళి అని చెప్పి ఆమె ఆ విధంగా ప్రోత్సహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో దెబోరా ఎటువంటిదంటే తను భయపడదు, మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తుంది. తను ఎలా భయపడలేదంటే ఏం చేసిందండి? అందరికీ భయమే కదా, ఎప్పటికైనా భయమే. భయం లేకుండా ఎవరు ఉండవు. కానీ ఒక మాట మనం చదివిపిస్తాను చూడండి. ఆమె తను తాను ఏ విధంగా బలపరుచుకోవాలి చూడండి. 21వ వచనం చూడండి. 21వ వచనం 5:21. నా ప్రాణమా నీవు బలం పూని సాగు. నా ప్రాణం అంటే ఏంటి? నన్ను నేనే చెప్పుకున్నప్పుడు ఏం చేయాలంటే నా ప్రాణమా నన్ను నేను బలపరుచుకుంటున్నాను అన్నమాట. నేను ఏమనుకుంటుందంటే నువ్వు బలం పూని, చూడండి ఆ మాట, నా ప్రాణమా నీవు బలం పూని సాగు. ముందు నువ్వేం చేయాలనుకున్నావో ఆ పనిని బలం పూని నువ్వే బలం తెచ్చుకోవాలంటే. చూసారా, అది ఆమె యొక్క వ్యక్తిత్వం అన్నమాట. మనకైతే ఎవరో ఒకరు వచ్చి మనకి ఏదో చెప్తారు, అమ్మ ఇలా చేయగలమా, అలా చేయి, ఇలా పెట్టు, అలా పెట్టాలి మనకు చెప్పేదాకా మనకి బుర్రకాయ పని చేయదన్నమాట. ఎవరో ఒకరు వచ్చి మనల్ని తట్టి లేపాలి. కానీ ఆమె వాళ్ళకు నువ్వే ప్రోత్సహించుకోవాలి. ఒకసారి ఎవరో వచ్చి నీ కోసం యుద్ధం చేయరు, ఎవరో వచ్చి నీకు రక్షించే పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు లేచి నిలబడాలి. ఆ విధంగా ఆమె ఇశ్రాయేలీయులు ఎవ్వరూ ముందుకు రానప్పుడు ఇప్పుడు ముందుకు వచ్చి నిలబడి ఆవిడ ఒక మాటలు చెప్పే కాదు, ప్రార్థన ద్వారా కూడా వారిని నడిపించిన విధానం మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. ఇంకొక మాట కూడా చదివి 12వ వచనం చూడండి. 5:12 కూడా చూడండి. వేలుకొనుము తను తానే చెప్పుకుంటుంది. దెబోరా ఈవిడ రాసిన పాట, ఈవిడ రాసిన పాటలో ఆవిడ పేరు పెట్టుకుని వేలుకొనుము అంటే ఏం చేస్తుంది? తను తానే బలపరుచుకుంటుంది. ఒక్కొక్కసారి చూడండి, ఏదైనా మనకి ఏదో అనుమానాలు వస్తాయి, మనకి ఏదో జరుగుతుందో అర్థమైపోతుంది, ఏదో భయంకరంగా మనకు అనుమానాలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాం? ఎవరో తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, మనకి వారితో లేకపోతే ఎవరో మీద ఆధారపడుతుంది. బాగా రావాలి, వేలు రావాలి, అది చూపించాలి, తీసుకెళ్ళాలి, మెడిసిన్స్ కొనాలి, అక్కడికి ట్యాబ్లెట్స్ వేయాలి, అలా ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కోసారి అలాంటి జరగదు. ఎవరు కూడా నీ ఆరోగ్యం నీ గురించి నువ్వు పట్టించుకోకపోతే, నీ శరీరం గురించి నీకు అవగాహన లేకపోతే పక్కన ఉంటుందా? మన గురించి మనమే కేర్ తీసుకోవాలి. మన దేవుడు మనకి ఇచ్చిన అన్నీ కూడా బాగున్నాయి కదా, చేతులు కాళ్ళు అన్నీ కూడా బాగున్నప్పుడు మనకెవరు సహాయం చేయాల్సిన అవసరం లేనప్పుడు మనమే సహాయం చేసుకోవాలి. అది దెబ్బగా వ్యక్తిత్వం. తను ఎంకరేజ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏం చెప్తుంది? వారానికి నువ్వు ముందుకు సాగు. వారంతో అన్న మాటలు కూడా మనం చూస్తే కనుక యుద్ధం చేస్తున్నప్పుడు 14వ వచనం చూడండి. 4:14 దెబోరా ఏమన్నా చూడండి. ఈ సమయంలో ఎక్కడ ఉన్నారంటే బారాకు కొండ పైన ఉన్నారు. కింద ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. కొండపై నుండి కిందకి వెళ్ళమని ఏం చెప్పింది? కొండపై నుండి కిందకి వెళ్తే కొండ మీద సేపు ఉంటారు, కింద సేపు ఉంటారు. శత్రువులు కింద ఉన్నారు. పైన సేవ, కింద సేవ. కిందకి వచ్చారనుకోండి, అక్కడ వాళ్ళు ఇనుప రథాలు, ఒక్క రథం కాదు, 2 రథాలు కాదు, 900 ఇనుప రథాలతో వాళ్ళు వెయిట్ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇతనికి సరిచింది ఏంటి అంటే, నేను కూడా యుద్ధభూమికి వెళ్ళాల్సి వచ్చింది. బారాకు ఏమన్నాడు? నువ్వు రాకపోతే నేను వెళ్తా, కానీ నువ్వు రావాలి. ఇది బారాకు దెబోరాతో చెప్పిన మాట. చూడండి, అంటే ఈవిడ తను బలపరచుకోవడమే కాదు, అక్కడికి ఎంత సైన్యాన్ని నడిపిస్తున్నారు, 10,000 మంది సైన్యాన్ని నడిపిస్తున్నారు.
శత్రువులు చేస్తే టార్చర్. ఇవి చిన్న విషయం కాదండి. ఇవేలాగా నువ్వు యుద్ధానికి అంటే నువ్వు కూడా రా అంటే చక్కగా వెళ్ళిపోయింది. ఈవిడ ధైర్యాన్ని మనం నిజంగా మనం అనుసరించాల్సిన విషయాలు అన్నీ కూడా చాలా ఈవిడ వ్యక్తిత్వం ఇవన్నీ కూడా మనం అందరూ అనుసరించవలసిన వాళ్ళని. అంటే మనం కూడా సిద్ధపడతాం. నువ్వు చెప్పడమే కాదు, నువ్వు కూడా రా అంటే మనం కూడా ఆ పని చేయడానికి సిద్ధపడి ఉండాలన్నది దేవాలయం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈవిడ తను బలపరుచుకుంది, ఇతరులను బలపరిచింది, ప్రార్థన చేసింది, వారిని నడిపించింది. అంతేకాకుండా ఇంకొక స్త్రీ గురించి ఆవిడ మాట్లాడిన మాటలు మనం గమనిస్తే ఇక్కడ చూడండి, యుద్ధానికి వెళ్ళి చేసింది ఈవిడ, యుద్ధం ప్రారంభించింది ఒక ఈవిడైతే యుద్ధాన్ని ముగించింది ఇంకో స్త్రీ. ఈవిడ ముందు లెక్క ప్రవచనాలు కూడా చెప్పింది, నువ్వు నాకు నమ్మన్నావు కాబట్టి ఈ ఘనత ఎవరికి ఇస్తారంటే దేవుడు ఇంకొక స్త్రీకి దేవుడు ఇవ్వబోతున్నాడు ముందుగానే చెప్పింది. అది యాయేలు ద్వారా అది నెరవేర్చబడింది అనేది తెలియదు. ఇక్కడ ఈక ఇంకొక స్త్రీ ఎప్పుడు కూడా చేయని కొన్ని మనం ఊహించని పరిస్థితుల్ని ఇప్పుడు ఎదుర్కోండి. చాలాసార్లు ఈవిడ ఏమన్నా పెద్ద మాట్లాడరా, ఏమన్నా హత్య చేసేవాడ ఏం కాదు కదా, సాధారణ గృహిణి. సాధారణ గృహిణి అయిన ఈ యాయేలు అసలు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఎక్కువ ఆలోచించడం ఒకటి పాడైపోతుంది. ఏంటి ఇలాంటి ఆవిడ ఈ దెబోరా శ్రేణిలో ఆచరించబడటానికి అని చెప్పి మాట్లాడిందని మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అన్నమాట. చూడండి 24వ వచనం చూడండి, 5:24లో 5:24 కానీ ఇక్కడైనా హెబెరు భార్య చూడండి, చాలు చాలు స్త్రీలలో దీవెనందురు. అసలు ఈ మాట ఏ విధంగా ఇది నిజమేనా, ఏమన్నా అబద్ధ ప్రవక్త ఏమన్నా నిజంగా ఆలోచిస్తే కదా యాయేలు చేసిన దాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఒక సాధారణ గృహిణి ఏమన్నా ఈవిడ కనానీయుడి భార్య అన్నమాట, ఇంకొక కనానీయుడి భార్య. అయితే వీళ్ళు ఈ విధంగా ఈ సీజన్ అయినవాడు కనానీయుడు. కనానీయుడు అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఏదైతే గుడారం ఉందో అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. అసలు ఈ సీజన్ వెళ్ళి ఈ యాయేలు అనే ఈవిడ దగ్గరికి ఈవిడ గుడారం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అన్నది మనం ఆలోచిస్తే కనుక యాయేలు అంటే భార్య పేరు. ఈవిడ యాబీనును కనీయుడైన హెబెరు వంశస్థుడు. చూడండి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ హెబెరు భార్య అయితే యాయేలు. హెబెరు అని భర్త పేరు, యాయేలు అంటే భార్య పేరు. కొంచెం ఇది అర్థం చేసుకుంటే కానీ మళ్ళీ మనకి అసలు సందర్భం అనేది అర్థం అవుతుంది. యాబీను రాజు, కనానీయుని రాజు పేరుది యాబీను. సీసెర్ అంటే సైన్యాధిపతి. వీళ్ళు కనానీయులు, వీళ్ళు కూడా హెబెరు అనేవాడు కూడా కనానీయుడే. అందుకే వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉండడంతో ఏం జరిగింది, వీళ్ళ గుడారం ఎక్కడ ఉంది అంటే కరెక్ట్గా వీళ్ళు అటు ఇటు కాకుండా కనానీయులతో ఉన్నట్లయితే ఇశ్రాయేలుతో ఉండట్లేదు, న్యూట్రల్గా ఉంటారన్నమాట. ఎక్కడో చోట గుడారం వేసుకుని వాళ్ళ సంబంధం లేదు వాళ్ళ సంబంధం లేదు అన్నట్టు ఉంది ఈ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీ. అయితే మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సీజన్ అయితే వెంటనే పరిగెత్తుకుంటా ఈ యాయేలు గుడారం దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే అక్కడ దేవుడే ఆ యుద్ధాన్ని చేసినప్పుడు అతడు రథాన్ని వదిలేసి పరిగెత్తాల్సి వచ్చింది. చూడండి, తన శత్రువుల్ని తన బిడ్డల్ని బాధ పెట్టిన వాటిని ఏ విధంగా తరుగుతాడు అంటే మనకి ఏ విధంగా వాటిని కలవలు పెట్టి వాటిని విజయం ఇస్తాడన్నది కూడా ఇక్కడ ఒక గొప్ప విషయం అన్నమాట, ఒక అద్భుతం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీరికి యుద్ధం చేయడానికి వాళ్ళకి యుద్ధోపకరణాలు లేని పరిస్థితుల్లో దేవుడే వాటిని కలవపరిచి ఇప్పుడు ఏం జరిగింది అంటే మీరు గమనిస్తే కనుక భారత పై నుండి కిందకి రావాలి అంటే ఎంత ధైర్యంతో రావాలి. అయినప్పటికీ భారత కిందకి వచ్చి అక్కడ నిలబడ్డాడంటే భారత విశ్వాసం కూడా గొప్పదే. దేవుడు ఎప్పుడు కూడా అక్కడ భారత విశ్వాసం తక్కువ విశ్వాసం కలవాడని ఎక్కడ చెప్పట్లేదు. అతను ఆ సమయంలో మాత్రం తనతో దేవుడు ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే అతను ప్రార్థన కోరుకున్నాడు. ప్రార్థన కోరుకోవడం తప్పేం కాదు కదా. అందువల్ల పూర్తిగా మనం అతను అవిశ్వాసం
మొదటిగా 11వ అధ్యాయంలో విశ్వాసుల లిస్టులో బారాకు పేరు ఉంది. సంసోను బారాకు అని రాయడానికి బారాకు విశ్వాసుల లిస్టులో ఉన్నాడంటే విశ్వాసహీనుడైతే అవిశ్వాస అయితే అతని పేరు అక్కడ ఎందుకు ఉంటుంది? అందుకని మనం ఎప్పుడు కూడా ఒక మనిషి ఆ సందర్భంలో ఎందుకు ఆ విధంగా చేశాడని మనం తీర్పులు తెచ్చాల్సిన అవసరం లేదు. బారాకు విశ్వాసి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో హాల్ ఆఫ్ ఫేమ్ అన్నమాట. ఫెయిత్ ఎవరైతే విశ్వాసం ఉన్నారో ఆ లిస్టులో బారాకు. అందుకనే అతను అవిశ్వాసి అని మనం ఇక్కడ చెప్పలేదు. అలాగే దేవుడు ఈ ఘనత అంత స్త్రీకి ఎందుకు ఇచ్చాడన్నది అది దేవుని ఏర్పాటు. ఆయన ఈ యొక్క న్యాయం ద్వారా తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడు అన్నది మనం గ్రహించాలి. అయితే అసలు ఈ న్యాయం ఎందుకు చేసింది? ఇలాంటి పనిని ఒక స్త్రీగా తను చేయకూడని పనులు కొన్ని చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె సీసరను ఆహ్వానించింది. అసలు ఈమె కూడా వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఎవరు వెతుకుతారు? వెళ్తారు కదా. వెళ్తారు ఎవరు ఉన్నారు? బారాకు ఇంకా 10,000 మంది సైన్యం. ఇప్పుడు సీసర అంటే ఇతను కెప్టెన్, ఇతను సైన్యంపతి, ఇతను చచ్చిపోయాడంటే ఇతను ముగిసిపోయాడంటే. ఇప్పుడు ఈ సీసర పరిగెడుతూ ఎవరి దగ్గర దూరాలను ప్రయత్నం చేశాడు? ఆడవాళ్ళు గుడారాలను దూరాలను ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆడవాళ్ళు గుడారాలకు ఎవరు వచ్చి వెళ్తారు కాబట్టి దాన్ని ఎంచుకున్నాడు. ఎప్పుడైతే ఈవిడ ఈ విధంగా అతన్ని ఆహ్వానించిందో అతనికి ఒక ప్రామిస్ చేసింది. ఇదో నేను ఎంట్రన్స్ నువ్వు గుడారం దగ్గర ఉండు, ఆ తలుపు దగ్గర ఉండి నువ్వు జాగ్రత్తగా చూస్తా ఉండి ఎవరైనా నేనున్నానంటే లేదని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మీరు గమనిస్తే కనుక ఆమె ప్రామిస్ చేసిందట. సరే నేను ఉంటానని చెప్పి ప్రామిస్ చేసింది. తను కూడా నాకు ఆహ్వానించింది, అతనికి ఆతిథ్యం ఇచ్చింది, అతను నీళ్ళు అడిగాడు, పాలు ఇచ్చింది, చక్కగా పడుకున్నాడు. అతను ఆ పడుకుని యుద్ధం చేసేవాడు అలసిపోయి నిద్రించిన సమయంలో నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేసింది? ఒక మేకు తీసుకుని అతను చంపింది. ఇదంతా ఆలోచిస్తే అసలు ఇది ఎందువల్ల ఈ యొక్క కార్యాన్ని ఈమె చేసిన పనిని ఇక్కడ దేవుడు ఆమెకు ఘనత ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మాటలు కానీ అది ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ స్త్రీ అతను ఎప్పుడైతే గుడారాన్ని దగ్గరికి వచ్చాడో ఆమె చూడండి, మనం వచ్చి వాళ్ళ పని చేసి వాళ్ళు ఏమో మాట్లాడతారు, మన దగ్గరికి ఎవరెవరు వస్తారు మాట్లాడతారు, వాళ్ళు ఏమో వాళ్ళ కార్యాలు నెరవేర్చుకుంటూ ఉంటారు. మనం అనేక మంది మనుషులు మన చుట్టూ చూస్తూ ఉంటాం. కానీ వారి ఉద్దేశాలు మనం వెంటనే అర్థం తర్వాత ఎప్పుడుకూ వెళ్తాయి. మోసపోయిన తర్వాత అనవసరంగా చిక్కుల్లో పడినప్పుడు ఎదుగుతాయి. కానీ ఇవి ఎంత షార్ప్ అంటే అసలు అతను పరిగెత్తుకుంటూ వస్తూ తన గుడారాన్ని ఆశ్రయం పొంది అక్కడ నువ్వు ఎవరిని వస్తే లేదని చెప్పు అన్నప్పుడే ఆమె క్యాల్కులేషన్స్ మొదలైపోయింది అనమాట. ఆమె ఒకటి ఆలోచించింది, ఆమె కనుక ఆశ్రయం ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే ఇతనే చంపేసి ఇతను దాక్కుంటాడో తర్వాత వెళ్ళిపోతాడు అని మొట్టమొదటిగా అది జరిగే అవకాశం ఉంది అని గ్రహించింది. ఎందుకంటే అతను అక్కడ దాక్కోవడం అసలు అతని ప్రాణం కాపాడుకోవాలంటే ఏ మాత్రం కూడా వ్యతిరేకించినా వెంటనే ఆమె చంపుతాడు, తను రక్షింపడతాడు. తర్వాత ఇంకొకటి ఆలోచిస్తే కనుక సరే కొన్ని ఆశ్రయం ఇచ్చిన తర్వాత అతని గురించి ఏం చేయకుండా తన మానాన అతను నిద్రపోయాడు, లేచాడు, వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎవరో ఒకరి ద్వారా తెలుస్తుంది. సరే ఎవరి దగ్గర ఆశ్రయం పొందాడంటే ఎవరు? యాయేలు హెబ్రోను పేర్లు బయటకు వస్తాయి. ఈ పేర్లు బయటకు వచ్చిన మరుక్షణం బారాకు ఏం చేస్తాడు? వెంటనే వెళ్ళి రోగుల కింద వాళ్ళని తీర్పు తెచ్చి వారిని చంపవేయడం జరుగుతుంది. సో ఎటు వచ్చినా సరే ఏమవుతుందంటే రెండు రకాలుగాను ఆమె చనిపోయే అవకాశం కనపడతా ఉంది. సో అందుకని ఆమె ఏం నిర్ణయం తీసుకుందంటే ఒకసారి మన ముందు ఏ చాయిస్ ఉండదు. ఏ చాయిస్ తీసుకుంది అంటే అతన్ని చంపేస్తే తప్ప ఈ యొక్క పరిస్థితి నుండి తన బయట పడలేదని గ్రహించింది అనమాట. అంత తక్కువ సమయంలోనే ఏం చేసిందంటే తన పరిస్థితి ఎరగంటే కొన్నిసార్లు మన ఇంట్లోకి ఆ సమస్య వచ్చేదాకా అసలు మాకు ఏం చేయాలో మనకు అర్థం ఉందన్నమాట. ఎటు తీసినా
మన ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది. ఈ పరిస్థితులు ఆమె చేసింది. ఎందుకు ఈ కార్యాన్ని ఈ విధంగా ఆమె దీవెన పొందింది అంటే ఆమె చేసినంత మటుకు ఆమె ఏం చేయగలిగింది అంటే ఎక్కువ చెడ్డ జరగకుండా చూస్తుందన్న. చెడ్డ ఇప్పుడు ఇతను బ్రతికితే కనుక ఇతను మరలా ఇంకొకసారి దండయాత్ర చేస్తారు. ఇంకా అనేక మంది ఇప్పుడు 20 సంవత్సరాలు పడతా ఉన్నారు వాళ్ళు. ఈ సీజన్ ఏం చేస్తాడు? జయించినప్పుడల్లా అనేక మంది స్త్రీలను కుమార్తెలను నీకు తీసుకొని చెరపట్టుకుని వెళ్ళిపోతారు. అంటే ఏమేం చేసిన అంటారు? ఎంతో మంది మహిళలు వారి బిడ్డల్ని అసత్తులు చేతి పడకుండా ఆపగలిగింది. సో అందుకనే ఒక పని చేసినప్పుడు ఇప్పుడు ఈమె ఏం చేసినా ఆమె ప్రాణాలు కాపాడుకోవాలి, అంతేకాకుండా అక్కడ మంచి జరగాలి అని ఆలోచించి ఆమె గ్రేటర్ గుడ్ కోసం తక్కువ అక్కడ ఆ యొక్క సమస్యను తగ్గించడానికి ఆమె ప్రయత్నం చేసిన ఒకే ఒక సొల్యూషన్ బయటపడాలంటే అతను చంపాలి. కాబట్టి ఆమె ఆ విధంగా అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఆ జ్ఞానవంతురాలాగా అక్కడ వ్యవహరించడం అనేది చిన్న విషయం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఎక్సెప్షన్ మాత్రమే, అంతేగాని ప్రతిసారి శత్రువులు ఈ విధంగా మన దగ్గరికి వచ్చి వారిని చంపాలని ఎక్కడ కూడా బైబిల్ లేఖనం చెప్పట్లేదు. ఇది కేవలం దేవుడు అపాయింట్ చేసింది. ఎందుకంటే వారి కూడా నిజంగా ఎక్కడ ఉండాలో అంటే ఇది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాను ఆ సమయంలో. దేవుడు ఎవరో వేరే ప్లేస్ లో ఉన్న అడ్రస్ కాదు, ఎక్కడైతే సీజన్ రావాలని దేవుడు ఏర్పాటు చేసి అక్కడే ఇల్లు ఉండడం అన్నది అది దేవుని ఏర్పాటు. ఈమె అక్కడ జ్ఞానంగా వ్యవహరించడం అన్నది దేవుని ఏర్పాటు అన్నది మనం మర్చిపోకూడదు అనమాట. అంతేగాని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా శత్రువుల పట్ల వ్యవహరించకూడదు, వారి పట్ల ఈ విధమైనవి ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఇది కేవలం ఆ సమయంలో దెబోరా కాలంలో ఈ సీసెరా వలన ఆ పడుతున్న భయంకరమైన బాధ నుండి దేవుడు తప్పించడానికి ఏర్పాటు చేయబడిన స్త్రీ అన్నమాట. ఆవిడ ధైర్యంగా ఈ యొక్క పనిని ముగించి వెంటనే బారాకు పిలిచి శత్రువులు చనిపోయినట్లు కూడా ఆమె చూపించడం జరిగింది అన్నమాట. సో ఇంత క్లిష్టమైన సమస్యను ఒకవేళ మనమే ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం నిజంగా ఏ విధంగా మనం రియాక్ట్ అవుతాం? అక్కడ ఈ పని చేస్తే నిజంగా ఈ పని చేసినందుకు మరి అందరి ముందు నిలబడి ఈమెని ఒకవేళ చంపేస్తారేమో తెలియదు. ఇప్పుడు ఆ సమయంలో అవన్నీ తెలిసి వస్తాయంటే అవన్నీ ఆ క్షణంలో చేయాల్సిన పనులు అంతే. అది పడుకున్న సమయంలో ఎంత సమయం ఎంత టైం తీసుకుని నిర్ణయం తీసుకోవడం తెలియదు. చూసారా? అంటే క్విక్గా కూడా రెస్పాండ్ అయింది, క్విక్గా తను చేయాల్సింది ముగించేసింది. ఆ విధంగా ఈ యొక్క సీజరాన్ని ఆవిడ నాశనానికి అవడానికి దేవుడు ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎంత ధైర్యవంతురాలంటే ఇక్కడ చూడండి, అక్కడ డిస్క్రైబ్ చేయడం కూడా జరిగింది. 27వ వచనంలో అదంతా అవసరం లేదు కానీ 26 అవసరం లేదు కానీ 27 చదవండి. అతను ఆమె కాళ్ళ యొక్క కృంగి పడి చచ్చింది. చూసారా? ఈ విధంగా ఆమె ఎలా పడి అంటే అతను పడుకున్నప్పుడు ఆమె చంపినప్పుడు అతను లేచి మళ్ళా అంటే ఇది ఒకే ఒక్క దెబ్బగా వేసిన దానికి అతను ఒక్కసారిగా పైకి లేచి మళ్ళీ కింద పడి ఆ కాళ్ళ దగ్గర పడి చనిపోయినట్లుగా అంత ఘోరంగా అంటే దేవుడు తన బిడ్డల పట్ల వ్యవహరించిన తీరుకి నిజంగా అతను ఎంత నష్టం తెలుస్తా ఉంది. ఇప్పుడు మనం ఎక్కువగా స్త్రీలు కూడా చూడకపోవడం, వీళ్ళిద్దరు స్త్రీలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరు యుద్ధభూమిలో ఉండి యుద్ధాన్ని నడిపించారు, ఇంకొకరు యుద్ధభూమిలో లేకపోయినా ఈ ఆయన యుద్ధభూమిలో లేదంటాడు, ఇంట్లో కూర్చుని యుద్ధాన్ని ముగించిన స్త్రీగా మనం చూస్తాము. అందుకనే మనం యుద్ధాలు నేను యుద్ధం మొదలుపెట్టలేదు, నేనేమి ఎక్కడ పనిచేయను, నేను ఆవిడలాగా నేను పెద్ద ప్రవక్త కాదు, నేను న్యాయపద్ధతి కాదు అనుకుంటే ఏదో ఒక గొప్ప ఉదాహరణ. తన చేతిలో ఉన్న పనిని అక్కడ నాకు ఏ విధంగా చేయాలన్న జ్ఞానవంతురాల సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఇక్కడ ఈ విధంగా బైబిల్ లేఖనాలు ఎప్పటికీ ఒక ధైర్యవంతురాలని స్త్రీగా అక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఆమె న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్ అంటే అటు ఇటు కాకుండా స్థితిలో ఉంది ఆ సమయంలో. అంటే గోడ మీద పిల్లి అంటారు కదా, ఈటైనా కూర్చో అటైనా కూర్చో. ఆమె అక్కడ వారి పట్ల తన
సీసెల గురించి మీరు ఎంతమంది స్త్రీలను మీరు పాడు చేస్తారు, ఎంతమంది భయంకరంగా కుమార్తెలను మీరు చెరబట్టి తీసుకుపోతారో అవి అర్థం చేసుకుంటుండొచ్చు. అక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పట్ల ఆవిడకి కొంత ఆ యొక్క జ్ఞానం కలిగి ఉండొచ్చు. ఈయన నిజమైన దేవుడు, ఈయన బిడ్డల్ని మీరు క్రూరంగా పరిపాలిస్తారని ఆలోచన కలిగి ఉండవచ్చు. అది మనసులో ఎవరు చెప్పు ఉండవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు ఎటు తూకాలని నిర్ణయించుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకుని ఆమె అక్కడ తనకి ఆ పనిట్లు చేసి ఉండదు స్త్రీ. ఇవేమన్నా అలవాటైన పనులేంటి, ఇవన్నీ చంపడం ఇవన్నీ అలవాటైన పనులేంటి. కానీ తనకు వచ్చిన పని ఏదైతే దేవుడు అప్పగించాడో ఆ సమయంలో ఆమె ఆ పనిని పూర్తి చేయగలిగిందని తెలుస్తూ ఉంది. తర్వాత చూడండి, ఒక తల్లి సీసెల తల్లి గురించి చెప్పడానికి, సీసెల తల్లి గురించి ఇక్కడ మనం చదువుకున్నాం కదా. ఏమంటుందంటే సీసెల తల్లి కిటికీలో ఉంటే చూడలేదు. ఈవిడి తల్లిని చక్కగా లేదని చెప్తాం. వాళ్ళిద్దరి గురించి తల్లిని చెప్పరా, వాళ్ళిద్దరూ ఎవరో భార్యలుగా చెప్పంటారు. పిల్లలు ఎవరో కూడా తెలియదు మనకి. లబ్బిదోతు భార్య దెబోరా అని ఆవిడ పిల్లలు ఉన్నారు లేదా రాయబడ్డ. కానీ ఆవిడ ఇశ్రాయేలు అందరికీ తల్లిగా ఉంది. ఈ యాయేలు గురించి చెప్పబడిన ఆవిడ తల్లికి అయ్యిందో లేదో మనకు తెలియదు. కానీ నిజంగా అనేక మంది కుమార్తెలకు అనేక మంది స్త్రీలకు తల్లిగానే నిజంగా వారి ప్రాణాలు రక్షించి తల్లి అయ్యింది. వాళ్ళెవరో కూడా పెద్దగా ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు కారణీయురాలు అయినప్పటికీ తల్లి అవ్వక్కర్లేదు అనమాట. తల్లి ప్రేమ తల్లి అవ్వక్కర్లేదు అని మనం ఇక్కడ గమనించాలి. తల్లి అయినా సరే తల్లిగా ప్రవర్తించిన ఈవిడ సీసెల తల్లి ఈవిడేమి చూస్తుందంటే రథం చూస్తుందంటే ఎందుకు తప్పుడుకు రావాలి. సీసెల జయధ్వనులతో అక్కడ దోపుడు సొమ్ముతో ఇంకేమన్నారు స్త్రీలతో మీరు మాట్లాడడం మీరు గమనిస్తే ఎంత క్రూరమైన ఆలోచన. ఒక స్త్రీ ఇంకో స్త్రీ పట్ల వ్యవహరించకూడని తీరు. వాళ్ళకి అటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఇక ఒక తల్లి అదే నా కూతురే అక్కడ ఉంటే అని ఆలోచించాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ సీసెలకి ఏదో జరుగుతుందని అక్కడ ఆ అన్నిటిలో వచ్చి నా కుమారుడు బాబాయ్ వస్తాడా లేదా టెన్షన్తో అనేది భయం లేదు. ఇప్పుడు ఏమో ఆలోచిస్తుంది అంటే ఏం పొడుగు వస్తాడో దోపుడు సొమ్ము వస్తాయి కదా, మొత్తం అక్కడ దోచుకున్న సొమ్ము అంతా వస్తుంది, బంగారం వస్తుందో. ఇక్కడ ఈ రాయబడింది ఏంటి అంటే చూడండి ఏమేమి వస్తాయని మీరు ఆలోచించుకుంటున్నారంటే చూసారా ఇట్లా వీళ్ళు ఏం ఆలోచిస్తారు, టెంపరీ వర్క్ అనమాట. మనం ఎంబ్రాయిడరీ చేయించుకుంటాం, మగ్గ వర్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఉన్నాయి. అవి ఎవరు చేసేవాళ్ళు ఇశ్రాయేలీయులు వారు ఇలాంటి వస్త్రాలను వారు ఉపయోగించేవాళ్ళు తెలుస్తాం. ఇశ్రాయేల్ దగ్గరికి దోచుకుని తెస్తే నాకు ఆ చీర కావాలి, నాకు ఈ ఎంబ్రాయిడరీ బాగుంది, ఈ డిజైన్ బాగుందని లేకుంటారు. ఇక్కడ ఈవిడే కాదు, సీసెల తల్లే కాదు, అక్కడ ఇంకా ఉన్నారు. అక్కడ వారి గురించి రాయబడింది వివేకముగా రాజకుమార్తెలు అంట. దేవుడు రాజకుమార్తెలు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఈవిడలాగే మాట్లాడుకుంటారు. ఏమో బాగా దొరుకుతుంటే ఈరోజు అంతా ఆలస్యం అయిపోయింది పాప, అవన్నీ తీసుకొని రావాలి కదా, సంతోషం అన్నమాట. యుద్ధం సంతోషం ఇస్తుందండి, యుద్ధం సంతోషం ఇస్తుందా? సంతోషం ఇయ్యదు. ఆ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు పోతాయి. యుద్ధం అన్నది కోరుకోకూడదు. అందుకే కదా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, ఎప్పుడు యుద్ధం రాకూడదు అనుకున్నారు. కానీ రెండోది వచ్చింది వచ్చిన తర్వాత మనుషులు బుద్ధి వచ్చిందా? ఇప్పటికీ ప్రయత్నాలు ఏదో ఒక చోట యుద్ధాన్ని మొదలు పెట్టాలి, యుద్ధం చేయాలి, మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా నాశనం చేశారు. ఇది మనుషుల ఆలోచన. చాలాసార్లు నాయకులు సరిగ్గా లేకపోతే ఇలాంటి ప్రపంచ యుద్ధాలు బయలుదేరి అనేక మంది కరువులు, తర్వాత భయంకరంగా మనుషులు చనిపోవడం, వారు వెళ్ళి నరకం, ఆ తర్వాత వాళ్ళు యూజ్ చేసిన బాంబ్స్ వల్ల ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆ యొక్క ప్రభావం కనపడుతూనే వారు క్యాన్సర్లు అలాగే వారి జీన్స్లోనే ఉండి, ఆ జెనెటిక్స్లోనే ఉండి వారు నిత్యము వారు రోగం కలిగిన బిడ్డ